మీకు బంగారం అంటే ఇష్టమా? ఇదేం ప్రశ్న? గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అనిపిస్తుంది కదా? అవును, భారతీయులకు ముఖ్యంగా మహిళలకు పసిడి అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఇలాంటి సందర్భాల్లో బంగారు ఆభరణాన్ని ధరించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇది వారి అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. భారత్లో బంగారాన్ని కొనే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. శుభకార్యం ఏదైనా ముందుగా బంగారం కొనుగోలు చేస్తారు. ఇది మహిళలకు అలంకారమైనప్పటికీ చాలా మంది ఇది కష్టకాలంలో ఉపయోగపడే ఆస్తిగా చూస్తారు. గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకుంటారు, కొందరు పెట్టుబడి రూపంలో పెడతారు. అయితే బంగారం ఎంతవరకు ఇంట్లో దాచుకోవచ్చో తెలుసా? ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఇంట్లో బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇంకా బంగారం అమ్మితే ఖచ్చితంగా పన్ను కట్టాలా? దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా తెలుసుకుందాం. భారత ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారమైనా దాచుకోవచ్చు. అయితే దీనికి ఖచ్చితమైన ప్రూఫ్స్ ఉండాలి. నిర్దిష్ట పరిమితికి మించి బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దానికి సంబంధించిన రుజువులు చూపించాలని చెబుతోంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. బంగారం కొనుగోలు రిసిప్ట్ నుంచి దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది చూపించాల్సి ఉంటుంది. పరిమితికి మించి బంగారం ఉన్నట్లయితే అప్పుడు రుజువులు చూపించాలి, లేకుంటే ఆదాయపు పన్ను శాఖ దీన్ని సీజ్ చేస్తుంది. ఇక ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మహిళలు, పురుషులు ఎంత బంగారం కలిగి ఉండొచ్చో కూడా నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ పెళ్ళైన మహిళలు అంటే వివాహిత ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా కూడా తమ దగ్గర 500 గ్రాములు లేదా 50 తులాల వరకు గోల్డ్ ఉంచుకోవచ్చు. ఇది పెళ్లి కాని యువతులకైతే పరిమితి 250 గ్రాములుగా ఉంది. ఇక పురుషులు తమ దగ్గర ప్రూఫ్స్ లేకుండా 100 గ్రాముల వరకు బంగారం మాత్రమే ఉంచుకోవచ్చు. బంగారం ఇంట్లో ఉంచుకోవటానికి ట్యాక్స్ లేదు, కానీ అదే బంగారం విక్రయిస్తే మాత్రం దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 3 ఏళ్ల పాటు ఉంచిన తర్వాత గోల్డ్ విక్రయిస్తే దానిపై వచ్చే లాభంపై 20% మేర లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.